ఏటి బంగారమే? అమ్మయ్యదవా, దీన్ని ఇంట్లో కలిపి ఇలా నొక్కేస్తున్నావా? అయ్యగారు చూస్తున్నారు. అది గుడ్డోడు, ఆడికి ఏం కనబడదు. ఒరే శెట్టి, అయ్యగారు ఇక్కడ ఏదో కుక్క నాగుతున్నట్టు చూడరా. కుక్క కాదు అయ్యగారు, నేనే కష్టపడి బండ రుద్దుతున్నాను. నా బాబే, నువ్వు ఒక్కడో కష్టపడుతున్నావా? తోడుగా పని మనిషిని పిలుచుకోలేకపోయావా? సారీ బాబు గారు, నాకు లేడీస్తో చేయించుకోవాలంటే సిగ్గు. నీది ఎంత మర్యాద అయిన మనసురా. నువ్వు ఒక్కసారి ఇలా వస్తే కౌలించుకుని ముద్దు పెట్టుకుంటాను. బాబు గారు మీరు మగాళ్ళు. నువ్వు కాదా? నేను కూడా. మరి సిగ్గెందుకురా? నా పందెం కాదు, అదే నా బాబు కాదు. దారా దా దా. ఫోన్లే, నువ్వు రాలపోతే నేనే వస్తాను. ఒరే శెట్టి, స్టోన్ మారిందిట్రా? స్టోనే కాదు, మనిషి కూడా మారింది. పట్టుకున్నది నన్ను కాదు, మన పని మనిషిని. అయ్యో, పని మనిషా? ఎప్పుడు వచ్చిందిరా? ఇందాక నుంచి ఇక్కడే ఉంది. ఒకసారి ఇలా వస్తావా? ఏది ఇదే కదా చెంప? ఎదవా, అబద్ధాలు చెప్పి పరాస్త్రిని పట్టుకునేలా చేస్తావా? నన్ను క్షమించమ్మా. అయితే రాత్రికోసారి నా రూమ్కి రామ్మా. ఎందుకు? ఎందుకేమిటి, మళ్ళీ ఒకసారి మనసారా అనుభవించ, అదే క్షమాపణలు చెప్పుకుందామని. ఏం అక్కర్లేదు. దీని డేట్లు నువ్వు చూస్తున్నా? అమ్మగారు వస్తున్నాను. గెలిచింది నిన్ను కాదు, నన్ను. మా ఆవిడ దానికి కూడా రేఖేస్తున్నాడు. రామ మా ఆవిడ కన్నా ఇదే బాగుంది, కానీ ఆస్తి లేదంతే. రతాలు రతాలు ఇక్కడ కోడితోడా ఎక్కడదేటి? ఆ ఎర్రపప్పులకి రాముడు అడవికి వెళ్ళిన రోజు, అన్నం ముట్టిన రోజు అని కథలు చెప్పి కాజేసి నీకోసం తీసుకొచ్చా. దా తిను. అలాగా? తిను, నీకోసం తీసుకొచ్చా. అమ్మయ్యదవా, మమ్మల్ని ఎదవలు చేసి దీనికి పెడుతున్నావా? రతాలు తిను. అయ్యగారు వచ్చారు. అది గుడ్డో, ఆడికి ఏం కనబడదు. తిను. ఇంకా నయం, ఆ కుక్కలు లాగిన చికెన్ తిన్నాం కాదు, చికెన్ కొని వచ్చి చచ్చుండేవాళ్ళం. కాదు, లేదు. నా డాక్టర్ ఇంగ్లీష్ మీడియం. ఏంట్రా డల్గా ఉన్నావు? మీ పోలీస్ అత్త ఇంకా రాలేదా? ఒక్కసారి చూడు. అబు, అదేం తింటావురా బాబు? స్టిల్ ప్లీజ్. ఈడొకడు నా బాలటి విఎస్ఆర్ స్వామి. స్టిల్ అంట. స్టిల్ బావా, పద. మీరు కొంచెం దగ్గరికి రండి. ఇంకా కొంచెం. ఎవ్రీబడి స్మైల్. రెడీ ఎవ్రీబడి? 1 2 రెడీ స్టడీ. హలో, ఇది పరుగు పందెం కాదు, ఫోటో సెషన్. బ్యాక్గ్రౌండ్ బాలేదు, ఇక్కడ రండి. రమేష్ గారు, మీరు మీ వైఫ్ పక్కకి రండి. అయ్యా మీరేంటి, మీరు ఒక చోట మీ పెళ్ళం ఒక చోటనా? వెళ్ళి పక్కన నించోండి. నేను వెళ్ళను, నువ్వు ముందుగా ఏంట్రా? రైట్, నేను రాను. యారా, ఫోటోలోనన్నా ఇద్దరు ఒక చాటు నుంచోడానికి ప్రాబ్లమా? ఏ నక్షత్రంలో పుట్టారా బాబు? అందరూ చెప్తున్నారు కదా, వెడి నుంచి తెలియదు బావారు. ఉండు. సరే, ఓ పని చేయి, నువ్వు ఇట్రావే. ఓకే రెడీ. హ్యాపీయా బాబు? నువ్వు తీనైనా. ఓకే రెడీ. నవ్వరా. ఫోటోలు దిగారుగా, అందరూ వెళ్ళకెళ్ళిపోండి. ఇంకా కేక్ కట్ చేయలేదు, ఐస్ క్రీమ్ కూడా తినలేదు. ఐస్ క్రీమ్ తినలేదా? అయితే వెళ్ళి తినండి, బాగా తినండి. కొట్టానంటే మొహం పగిలిపోద్ది. నువ్వు లేకుండా మేము ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తిన్నావా? పదరా. నేను రాను. ఏమండి, ఆయనకేదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఇబ్బందా? ఓ బాత్రూమా? అయితే వెళ్ళండి, తీసురండి. బాత్రూమా? ఐస్ క్రీమ్ ఏంటి? బాత్రూమ్ లో ఐస్ క్రీమా? వీడికి ఏదో పట్టింది. దయ్యం పట్టింది. మనం భోంచేద్దాం రండి. పదండి పదండి. ఏంటి బాబు, ఒంట్లో బాలేదా? మాత్రలు తెమ్మంటావా? నిన్ను ఇవాళ మీ పని వస్తున్నా ప్రియా. ఏమిటో కింద కూర్చుంటే గానీ కింద రావద్దు. ఏం దత్తమ్మో, ఇంకా తింటానే ఉన్నావా? తిను తిను, బాగా తిను. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఏందత్త అట్ట తినేస్తున్నావు?
ఏం లేదు ఆ? ఇప్పుడే స్టేషన్ లో లంబడికని మక్కలు కొట్టి బొక్కలో దోసొస్తున్నా. ఓ కొంచెం జరగరా. అటెళ్ళు కొంచెం జరగచ్చు కదరా. ఖాళీగా అటెళ్ళు కూర్చో. ఏంటండి ఎవరిని ఎరగదీశారు? ఆ ఏముంది, పంజాగుట్టలో పెళ్ళ ఉండగానే ఎర్రగడ్డలో ఇంకో దాన్ని తాళి కడుతూ రెడ్ హ్యాండ్ గా నా చేతికి దొరికిపోయాడు. అంతే, లంబడికని ఎరగదీశా. మళ్ళీ ఏమైంది? దీనికి వెళ్తావా? మీరిద్దరు ఇక్కడే ఉంటే అది కూడా వస్తుంది. ఇదేంట్రా, చిన్నపిల్లలు గోళీలు మింగితే పొద్దున్నే బయటకు వచ్చినట్టు నువ్వేమన్నా గాజు పెంకులు మింగావా? ఇవాళ నేనేది మింగినా ఆశ్చర్యం లేదు. అంతేనా? ఏమండి ఇలా రండి. వస్తున్నా. మీ కొంట్లో బాలేపోతే గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, అలా ఫ్రిడ్జ్ కి జారపడ్డారేంటి? ఫోన్ వచ్చింది. హాయ్ డార్లింగ్. హలో డార్లింగ్. డార్లింగా? డార్లింగ్ ఏంటి? రాంగ్ నంబర్. యు నాటీ. జోక్ చేస్తున్నావా? ఐ లవ్ యు. లవ్వా? లవ్ ఏంటి? అదే చిన్నగాడు. చిన్నగాడు అవ్వట్లే. ఐఎమ్ వెరీ మచ్ మిస్సింగ్ యు డార్లింగ్. చిన్నగాడు మిస్సింగ్ అంట. అందరికి ఐస్ క్రీమ్. సర్లే. ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్. ఇందరబ్బాయి ఐస్ క్రీమ్. వద్దపోతే వద్దని చెప్పొచ్చుగా. అత్తయ్య నీకు, ఇది నీకు, ఇది నీకే. అరే, తుడిచిద్దామని. ఏం దుడుస్తావు పాపం ఆవిడ కనపడకుండా? ఏంటి, ఏమైంది అసలు? అబ్బా, ఏంటి అంత గట్టిగా పట్టుకున్నావు? మరి అంత మూడొస్తే మీ ఆవిడ ఇక్కడే ఉందిగా. ఎందుకా? ఎందుకు? ఎందుకు? దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్. బావా, ఇదంతా ఫిట్టింగ్ భారత్ పన్నాగం బావా. అవునా? దోస్త్ మేరా దోస్త్, తూ హై మేరీ జాన్. నువ్వు వెళ్ళి ఫోటో దాసి మీ మనాలు మేనేజ్ చేస్తాం. ఏంటండి డల్గా ఉన్నారు? నేను తండ్రిని కాబోతున్నానయ్యా. దానికి హ్యాపీగా ఎగిరి గద్దేక ఇదేంటి? అబ్బా, గర్భవతి అయింది నా భార్య కాదురా, మరి? నా ప్రియురా. కళ్ళు కనిపించట్లా? బుద్ధి లేదు. మాటలు కొంచెం జాగ్రత్తగా రాని. ఏం కావాలని కొడతావా? ఏవో పొరపాటు జరుగుతుంటాయి. అలాగే ఒక క్షణం అలా నిలబడుండు. ఏ లొకేషన్ బాగుంది, ఫోటో తీయించుకుంటావా? అవును, అందగాడివి కదా. అమ్మో, ఈడవడండి బాబు. రాయమంటాడు. సారీ అమ్మా. ఎవరా నువ్వు? అంకుల్ అంటే ఇంటి మీద పెంకులు. ఆవిడ ఎంత ఫీల్ అయి ఉంటారు? నేనేం ఫీల్ అవడం లేదు. అసలు ఆ కర్ర అడ్డం ఎందుకు పెట్టావురా? హలో, మీరు ఉండడు, నేను మాట్లాడుతున్నా కదా. ఎందుకు పెట్టావురా? అదంతా తర్వాత చెప్తాను గానీ ఇప్పుడే వస్తాను. ఈ ఐస్ క్రీమ్ పట్టుకోండి. ఇదేంటిది? ఒలింపిక్ టార్చ్ లాగా ఎంత పొడుగ్గా ఉంది. చూద్దాం. హలో, ఏంటి సార్? నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? నువ్వు యాక్సెప్ట్ చేస్తే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం మా ఇంటికి వచ్చి మాట్లాడండి. మీ నాన్నగారితోనా? మా ఆయన గారు. ముక్కలేవయ్యా. అబ్బా, ఎప్పుడు ప్యాకెటేనా? వెదవ జోదం మీరును. జోదం అంటే గుర్తొస్తుంది. గురుగారు, వెనకడ మీరు ఒక సినిమా తీశారు కదా? Yes. ఎలా తీశారు? స్టోరీతో తీశారా, స్టార్స్ తో తీశారా? ఇల్లు తనఖా పెట్టి తీశాను. ముక్కలేవయ్యా. మిమ్మల్ని ఏమడిగినా తప్పే. ఏంటి ప్యాంట్ నాకు? మనం చూస్తే గార్డెన్ అంతా తిరిగేస్తున్నాం. ఆ కొరనాకుడు చూస్తే ఎంతకి రావట్లేదు. ఈ ఐస్ క్రీమ్ చేయంత కారిపోతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, థ్యాంక్స్ అంకుల్. ఏది నా ఐస్ క్రీమ్? అప్పుడు ఎప్పుడే వస్తాను, ఇప్పుడే రావడం. ఐస్ క్రీమ్ కరిగిపోయి కారిపోయింది. బ్యాలెన్స్ ఉంటే నాకేసాను. నాకేసావా? మమ్మీ, డాడీ, అంకుల్, ఇదిగోండి బాబు. ఐస్ క్రీమ్ నాకేసావా? ఇదిగా కోన్ ఐస్ క్రీమ్ ఇవ్వా. అయిపోయినాయి సార్. లాస్ట్ ఒకటి ఉంటే ఆ కుర్రోడికి ఇచ్చేసాను. డాడీ, అంకులే డాడీ. నువ్వా? ఈడు కొడుక. సారీ అండి, అసలు మీ కుర్రగాడు ఏం చేశాడంటే
ఏంటో చేసేది? అసలు నువ్వు పశువా మనిషివా? ఆ చిన్న కుర్రాడు ఏదో ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంటే వాడు చేతిలో లాక్కొని తింటావా? మనకి డిఫరెన్స్ ఉంటే మనం చూసుకోవాలి. వాడిని నడిపించడం ఎందుకు? సార్ అసలు జరిగిందంటే వినండి సార్. ఏంటి? చెప్పేది వినండి సార్. మీ వాడు ఐస్ క్రీమ్ నా చేతిలో పెట్టేళ్ళాడు. ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడు తినకుండా నీ చేతిలో పెట్టాడు. అదేమో నీరు గారిపోతుందని నువ్వు తిన్నావు. అది మేము నమ్మాలి. అంత ఎదవల్లో కనపడుతున్నావు మీకు. అసలు ఎవరండి తను రాణించింది ఇక్కడికి? ఇతను అలకనందతో పాటు వచ్చాడండి. అలకనందన్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపే గ్రేట్ జయబాబు గారు అమ్మాయి. అంటే జేబీ గారు అమ్మాయా? Yes. ఏంటమ్మా మీ స్టాటస్ ఏంటి? మీరేంటి ఇతన్ని రమ్మంటాం ఏంటమ్మా? అసలు వీకెండ్స్ మనం ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏదో సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం. Yes. ఇలా డిస్టర్బ్ చేసేవాళ్ళు వచ్చేలాగా అసలు మన టైం ఎంత వేస్ట్ అయిపోతుంది. నీకు అర్థమైందా? సార్ ఏదైనా ఉంటే నన్నానండి, సారీ చెప్తాను. ఆవిడ ఎందుకండి అంటారు? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. ఎవడాడు ఉన్ని పని చెప్తాను. ఎవడ్రా పని చేసింది? నేనే అంకుల్. బాల్ తగిలిందా? సారీ. ఏంట్రా సారీ? అంకుల్ నీకు బ్యాటింగ్ చేయడం వచ్చా? రాదులే కానీ బ్యాటిల్ అయ్యా. అలానే పదండ్రా, ఏసై స్పీడ్ గా వస్తా మరి. నువ్వు ఎలాగేసినా సరే ఏయ్ ఏమైంది మా వారికి? ఎలా తగిలింది ఈ దెబ్బ? క్రికెట్ బాల్ ఇలా తగిలింది, అలా పడిపోయాడు. ఎవడయ్యా బాబు ఇంత గట్టిగా కొట్టాడు? అతనే సేమ్ పర్సన్. అదేనండి మీ కుర్రవాడు ఐస్ క్రీమ్ తినేసాడే ఆ పర్సన్నే. ఇదిగో ఇతనే. ఇతనా? దెబ్బ బాగా తగిలిందా సార్? బాగా తగిలిందా అంటావేంటమ్మా? సంసారానికి పనికి రాకుండా కొట్టాడు. ఎవరండి? సేమ్ పర్సన్. సారీ అండి, నేను కావాలనుకోవట్లేదు. కావాలని కాకపోతే రిహార్సల్ చేసుకోవడానికి కొట్టావేంటయ్యా మగడా? అయినా నీకు నేను ఏం అపకారం చేశానయ్యా? దెబ్బ కొడతావన్న నేరానికి ఈ టైప్ లో కొట్టాలా? అబ్బా అది కాదండి. చిచి నాది నిజంగా ఏదో జాతకమే. కాకపోతే ఫస్ట్ డే ఇలా అయిపోవడం ఏంటి? ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది, కానీ నాకు అర్థమైందండి. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. చిచి యాతవ జాతకం. మా కారు అయ్యో ఏమైపోయిందో కారు నాశనం అయిపోయింది రోయ్. ఎవడ్రా బాబు ఇలా చేశాడు? అయ్యయ్యో నేను అయ్యయ్యో లైట్స్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయాయి. ఇదంతా చేసింది సేమ్ పర్సన్. హూ ఇస్ దట్ సేమ్ పర్సన్? ఏమయ్యా నువ్వెక్కడ దొరికావయ్యా బాబు మాకు సైతం లాగా? పొద్దున మా వాడిని ఏడిపించావు, మధ్యాహ్నం నా నడ్డిర కొట్టావు, ఇప్పుడేమో కారు డ్యామేజ్ చేసావు. ఎక్కడంటే ఆ జేబీ గారు అమ్మాయి అమ్మా అలకనందన వీడెక్కడ దొరికాడమ్మా నీకు? ఏమైందయ్యా అని అడిగితే నేను కావాలని చేయలేదండి, పొరపాటు అయిపోయిందండి అంటాడు. చిచ్చి నిజంగా నేను కావాలని చూడండి, అసలు సారీ చెప్పడానికి కూడా నాకు నోరు